నమస్తే. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సూర్యనాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. చెప్పమ్మా తల్లి. సార్, ఇప్పుడు దానం నాగేందర్ గారి గురించి మాట్లాడుకుంటే కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ రాజీనామా చేయకుండా కూడా అంటే చట్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దీనిపైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలాలండి ఆయన మీద. దీని గురించి ఏం చెప్తారు సార్? అమ్మ, దానం నాగేంద్ర అసలు నిజమైన కాంగ్రెస్ క్యాండిడేట్. ఆయన ఎంత మంచి కాంగ్రెస్కి ఎంత మంచి క్యాండిడేట్ అంటే ఆయన్ని పార్టీగా మేము అంటాంలా. ఆయన ఇప్పుడు కూడా అక్కడ పోయినా ఇక్కడ పోయినా మా కాంగ్రెస్ కార్యకర్తగానే చూస్తాం దానం నాగేందర్ని. నాగేంద్రు సిటీలో దమ్ముండోడు అంటే పబ్లిక్లో మంచి వెయిట్ ఉండోడు అతను. ఇటువంటి దానం నాగేందర్ని మేము కాంగ్రెస్లో వదులుకోం. దానం నాగేంద్రు ఎప్పుడు కూడా సిటీని కంట్రోల్ చేయాలంటే ఒక్కడే ఒక మగోడు ఎవడో ఉన్నాడు అంటే దానం నాగేంద్రే. కాబట్టి నాగేంద్ర మీద కోర్టు కేసులు జీరో. మాకు హైకోర్టుకు పోని సుప్రీంకోర్టుకు పోని ఏమీ కావు. లీగల్గానే ఆయన కూడా లీగల్గా, మేము కూడా లీగల్గానే అటాక్ ఇస్తాం. అదేం లేదు. ఎవరు ఎందుకు రాజీనామా చేయాలా? ఏం అవసరం? ఏమన్నా రేపు ఎంపీగా ఎట్ట చట్టానికి ఏమి విరుద్దామమ్మా? అసలు నీ గవర్నమెంట్లో మొత్తానికి చివరి దాకా ఒక్కడిని కూడా సస్పెండ్ చేయాల. ఒక స్పీకరు టీఆర్ఎస్లో గవర్నమెంట్లో ఒక్కడిని కూడా, ఒక్క ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేయాల. మేము కూడా సస్పెండ్ చేయమని చేస్తామని అని చెప్పలేదు, చేయలేదు అని చెప్తాం. కోర్టు పని కోర్టు చేసుకుంటుంది. లీగల్గా పోయారు కాబట్టి లీగల్గానే వెళ్ళిపోద్ది. అది చేయని తప్పేంది? ఏం కాదు, ఏం ఉండదు. ఆయన గెలుస్తాడు, పార్లమెంట్ మెంబర్ గెలుస్తాడు, మళ్ళీ ఎమ్మెల్యే వేసినా గెలుస్తాడు అతను. దానం నాగేంద్ర దమ్ముండ లీడర్ సిటీలో. కాంగ్రెస్ అసలు రియల్ కాంగ్రెస్ అంటే ఎవరైనా ఉన్నారంటే కేశవరావును దానం నాగేంద్రే. అది కూడా చెబుతున్నాను నీకు ఇవాళ. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యంగా లంగల్ను దొంగలను ఒక ఇద్దరిని చేసి ఉండొచ్చు, మేము ఫోన్ ట్యాపింగ్ చేసామని చెప్తున్నాము. కానీ మీరు దాదాపు 10 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కూడా ఆరోపిస్తున్నారు. అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. అంటే కావాలని సీఎం గారికి ఏం చేత కాక కూడా మా మీరు ఇట్లాంటి ప్రజల్ని, అంటే ప్రజల దృష్టిని దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా ఏమి లేదు. మా సీఎం లీగల్గా ఫైట్ ఇచ్చేవాడు, ఎప్పుడు కూడా ఇల్లీగల్గా పోయేవాడు కాదు. మా చీఫ్ మినిస్టర్ ఎప్పుడు కూడా లీగల్గా హైకోర్టులో కానీ సుప్రీం లేదు ఒక్కడిద్దరు చేయాల, చాలా మంది చేశారు ట్యాపింగ్. మలుపు లేదు, ఇంటి లేదు. మనం లీగల్గా చట్టం పని చేసుకుంటా వెళ్ళిద్ది. ఎప్పుడు కూడా లీగల్గా పోతాం తప్ప మేము ఇల్లీగల్. కాంగ్రెస్ వాడు ఎప్పుడు కూడా లీగల్గా పోతాడు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని లోపల వేయడు. వెనక ముందు ఆలోచిస్తాడు, వెనక చూస్తారు, ముందు చూస్తారు. లీగల్గా ఉందా లేదా, ఎవరికైనా అన్యాయం జరిగితే కూడా కాంగ్రెస్ వాడు ఒప్పుకోడు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా లీగల్గానే వెళుతారు తల్లి. మీరేమో ఇబ్బంది పడే పని లేదు. కాంగ్రెస్ అంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, పార్లమెంట్ మెంబర్గా ఆయన గెలుస్తాడు. మళ్ళీ 17లో నేను 14 అనుకుంటున్నా. 14 కంటే ఎక్కువే వస్తాయి. మాకు ఇస్తే బీజేపీ ఇస్తుంది. బీజేపీ కూడా టీఆర్ఎస్ కూడా దాదాపు అందరూ అప్పుడు ఎలక్షన్ కొట్టుకి మొత్తం వచ్చేస్తారు మన దాకా. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ లో అంటే ఒక్కొక్కరుగా కూడా రాజీనామా చేస్తూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో దాదాపు అందరూ వచ్చేస్తారు. ఇంకా ఎంతమంది చేరేటువంటి అవకాశం? అసలు ఉండేవాళ్ళంతా వచ్చేస్తారమ్మా. టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కాంగ్రెస్ లో వచ్చేస్తారు. అక్కడ ఎవరు ఉండరు, ఇంకా కాంగ్రెస్కి వచ్చేస్తారు. కాంగ్రెస్ని గెలిపిస్తారు. మొత్తం కాంగ్రెస్ అయిపోద్ది. కాంగ్రెస్ పార్టీకి ఎదురు ఉండదు ఇంకా రాబోయే రోజుల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా 100 రోజులు పూర్తి చేసుకుంటారు. అవును, ఈ సందర్భంగా సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నారు. మరి ఈ సందర్భంగా మీ ప్రతిపక్షాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అయ్యా, ప్రతిపక్షాలు మీరు చేసిందంతా ప్రజలంతా చూస్తున్నారు. మేమేం కార్పొరేషన్స్ అమ్ముకోలేదు, ప్రైవేటైజేషన్ చేయలేదు, బ్యాంకులన్నీ జాతీయం చేసాం తప్ప బ్యాంకుల్ని మేము లూట్ చేయలేదు. లూట్ చేసిన వాళ్ళు కూడా మీ దగ్గరే ఉన్నారు, ఇవాళ బీజేపీలోనే ఉన్నారు. ఇవాళ బీజేపీ భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు పిన్ను తయారు చేసుకోవడానికి కూడా లేదు మనకు ఆ రోజు. అటువంటి భారతదేశం ఇవాళ పెద్ద ఏది ఇస్రో కాడ నుంచి, డిఫెన్స్ కాడ నుంచి, విమానాల కాడ నుంచి మొత్తం ఇవాళ ప్రపంచం మొత్తంలో నెంబర్ 1 అయిపోయింది ఇండియా. కానీ మీరు వచ్చినాక
ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఒక్కడికి ఉద్యోగం ఇవ్వలేదు. ఇవాళ మేము అంటున్నాం 30 లక్షల ఉద్యోగాలు ఇస్తాం రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తే. 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. అంతేగా అదే కాదు, బీజేపీ వాళ్ళు చేసింది ఏముందమ్మా? ఏమీ చేయలే. వాళ్ళు ఉండదాన్ని ఎట్టా పాడు చేయాలనేది తప్ప ఏముంది? ఒకటి చెప్పండి అమ్మా. రైల్వే ఏమన్నా చేసిందంతా కాంగ్రెస్ వాళ్ళేనా? డిఫెన్స్ అంతా వాళ్ళేనా? అగ్రికల్చర్ అంతా వాళ్ళేనా? సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు అన్నీ A to Z అంటే వాళ్ళే కదమ్మా. ఏం చేశారు వాళ్ళు? ఎవడో ఎదురు వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటాను. ఇండియాలో ఉన్నటువంటి జనం అంతా వీళ్ళు పిచ్చోళ్ళు, మనం ఏం చెప్తే అది వింటారు అనేది అనుకుంటున్నారు తప్ప ప్రజలందరూ కూడా ఇదంతా గ్రహిస్తున్నారు. రేపు ఉధృతంగా వచ్చినా ఆశ్చర్యం లేదు రేపు కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. మీరేం తొందరపడే పని లేదు. తప్పకుండా కాంగ్రెస్ వస్తేనే భారతదేశం బతికేది. లేకపోతే కాంగ్రెస్ లేకపోతే అసలు మనం అంతా ఇది చూడమ్మా. మెట్రో ఈ గాంధీ భవన్ ఎదురుగా మెట్రో కూడా ఇవాళ కాంగ్రెస్ చేసిందేనా? మీరు చేసింది ఏముంది? అన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఇప్పుడు కవిత అరెస్ట్ మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు అంటే జైలుకా బెయిల్కా అంటారా? ఆమె ఎట్టా ఇప్పుడు 14వ తారీఖు దాకా జ్యుడిషియల్ రిమైండర్ ఇచ్చారు అమ్మాయికి. అమ్మాయికి ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోర్టు పని కోర్టు చేస్తుంది. వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటారా ఏం తెచ్చుకుంటారో వాళ్ళ అన్నీ వాళ్ళు చేసుకుంటారు కదా తల్లి. మనం చెప్పేది ఏముంది? వాళ్ళ పార్టీ వాళ్ళ వ్యవహారం అది. కాబట్టి మేము చెప్పేది దాంట్లో మాకేం తెలుస్తుంది తల్లి? మేమేమన్నా ఇదే మేమే అంటాం లావని ఆమె బాగుండాలా? తప్పు చేసినోడు ఎవడైనా సరే జైలుకి పోవాల్సిందేమ్మా. ఇది కాదు, తప్పు చేసినోడు ప్రతి వాడు కూడా వెనకటి రోజుల్లో లేదు. ఇవాళ తప్పు చేసినోడు ఎవడైనా సరే జైలుకి పోవాల్సిందే. వాళ్ళు చిన్నోడైనా పెద్దోడైనా. మీకు వెనకటి రోజుల్లో అది బయటికి వచ్చేది కదా, ఇప్పుడు అన్నీ బయటికి వచ్చేస్తున్నాయి. టెన్నిస్ స్టార్ సోనియా మిర్జా కాంగ్రెస్ పార్టీలో చేరి హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బ్రహ్మాండం. అమ్మాయికి ఇస్తే నిజంగా సానియా మిర్జా నిలబడితే ఓవైసీ ఓడిపోతాడని నేను ఇది అనుకుంటున్నాను. నేను అంత పవర్ఫుల్ సానియా మిర్జా వెరీ పవర్ఫుల్ అమ్మా. సానియా మిర్జా చేస్తే మంచిది. ఆ అమ్మాయికి ఒప్పుకొని పోటీ చేస్తే డెఫినెట్గా గెలుస్తుంది అమ్మాయి. తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి గ్లామర్ ఉంది, మంచి కమిటెడ్ అమ్మాయి, చాలా గట్టిది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఆమెకి, అందరికి కూడా ఇష్టం ఆమె అంటే. కాబట్టి సానియా మిర్జా వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. టెన్నిస్ స్టార్ సోనియా మిర్జా కాంగ్రెస్ పార్టీలో చేరి హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బ్రహ్మాండం. అమ్మాయికి ఇస్తే నిజంగా సానియా మిర్జా నిలబడితే ఓవైసీ ఓడిపోతాడని నేను ఇది అనుకుంటున్నాను. నేను అంత పవర్ఫుల్ సానియా మిర్జా వెరీ పవర్ఫుల్ అమ్మా. సానియా మిర్జా చేస్తే మంచిది. ఆ అమ్మాయికి ఒప్పుకొని పోటీ చేస్తే డెఫినెట్గా గెలుస్తుంది అమ్మాయి. తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి గ్లామర్ ఉంది, మంచి కమిటెడ్ అమ్మాయి, చాలా గట్టిది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఆమెకి, అందరికి కూడా ఇష్టం ఆమె అంటే. కాబట్టి సానియా మిర్జా వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ అమ్మా. మీకు మీ టీవీ అందరికీ నమస్కారం.